గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో తెలుగుదేశం నాయకుల ఇళ్లు దుకాణాలపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. గురువారం వినాయక నిమజ్జనం సందర్భంగా తెలుగుదేశం నాయకుల ఇళ్ల మార్గం మీదుగా వెళ్తూ మద్యం సీసాలు విసిరేశారు. సమీపంలోని దుకాణం అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకాపా నేతలు దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు చెప్పారు, ఇళ్లలోనే ఉన్నానమ్మా, మీరు బయటికి రావద్దు, మేము చూసుకుంటామన్నారు. సరేనని మేము ఇళ్లలో తలుపులు వేసుకొని ఉన్నామండి. ఆ రకంగా గోళ్ల దూకి ఆ రకంగా గాజు చేసాలు ఇసిరేయను, ముసలివాళ్ళు ఉండారు. ఆ రకంగా ఏం చేయాలండి? మేము ఏం లేదు, మేము బతకాలా లేదా? మాకు రక్షణ కావాలండి. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మాకు రక్షణ కావాలి. మా బాబు నేను బొమ్మను చూస్తాను నిల్చున్నామండి. దేశాలు ఇస్త్రీ చేశారు. అబ్బాయి తప్పించుకున్నాడు, అది వచ్చి నాకు తగిలింది. రక్తం కారిపోతుంటే పోలీసులు